ఇరుసుమండ్ల బ్లో అవుట్ వెనక సంచలన నిజాలైతే బయటకు వస్తున్నాయి. మరిన్ని గ్రామాలకు వ్యాపించక ముందే దీన్ని కంట్రోల్ చేయాలంటూ కూడా వాళ్ళందరూ భావించారు. బావి దగ్గర మంట అంటించారని స్థానికులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 11 గంటలకే గ్యాస్ లీక్ అయింది. బావి నుంచి పెద్ద ఎత్తున కూడా గ్యాస్ ఎగజిమ్మిన పరిస్థితి. ఇక మధ్యాహ్నం వరకు గ్రామానికి గ్యాస్ అంతా కూడా వ్యాపించింది. మరిన్ని గ్రామాలకు వ్యాపించక ముందే బావి దగ్గర మంట అంటించారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రాణ నష్టం తప్పించడానికే మంట అంటించారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే పగటిపూట గ్యాస్ వ్యాప్తి చెంది పేలుడు జరిగి ఉంటే వందల మంది చనిపోయి ఉండేవారనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. ముందు జాగ్రత్త కోసమే ఓఎన్జీసీ సిబ్బంది ఈ మేరకు కూడా నిప్పంటించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బావి దగ్గర మంట అంటించి ఉంటారనే టాక్ భారీగా వినిపిస్తోంది. 2014లో నగరంలో గ్రామంలో గ్యాస్ లీక్ అయి 23 మంది మృతి చెందారు. ఇప్పుడు తాజాగా అటువంటివేవి జరగకుండా కూడా నిప్పంటించినట్టు చెప్తూ ఉన్నారు. మరి అసలు ఏం జరిగింది, వాస్తవ నిజాలేంటి, ఇరుసుమండ్ల బ్లోఅవుట్ వెనక ఏం జరిగింది అన్న వాస్తవాలు మనకు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ని అడిగి అసలు ఏం జరిగింది, అక్కడ బ్లోఅవుట్ వెనక గల కారణాలు ఏంటి, ఎవరు దీనికి గల కారణం అన్న వివరాలు తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి, ఇరుసుమండ్లలో బ్లోఅవుట్ వెనక సంచలన నిజాలైతే బయటకు వస్తున్న పరిస్థితి. అసలు అక్కడ ఏదైతే గ్యాస్ మొత్తం కూడా వ్యాపించిందో దానికి బావి దగ్గర అదంతా వ్యాపించకుండా నిప్పంటించారా, లేకపోతే వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయా అన్న దానికి సంబంధించి ఓ సందిగ్ధత నెలకొందనే చెప్పాలి. అసలు ఏం జరిగింది అక్కడ? 9 గంటల ప్రాంతంలో దాదాపు 23 సంవత్సరాల ఈ రిగ్గు పాయింట్ ని ఓపెన్ చేశారు. విరుసుమండ గ్రామం వద్ద ఉన్నటువంటి రిగ్గు పాయింట్ ని 23 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తున్న సందర్భంలోనే హై ప్రెషర్ కారణంగా గ్యాస్ ఒక్కసారిగా బయటికి రావడం, ఆ రిగ్గు పాయింట్లన్నీ కూడా ఓపెన్ కావడంతో ఒక్కసారికి గ్యాస్ అంతా బయటికి వ్యాప్తి చెందింది. అయితే ఆ సమయంలో మొత్తం వ్యాప్తి చెందుతుందని గమనించినటువంటి ఓఎన్జీ సిబ్బంది వాళ్ళే స్వయంగా బ్లాక్ చేసి నిప్పు అందించారనేది ప్రాథమికంగా అయితే తెలుస్తుంది. దానిపైన పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అధికారులు కూడా ఇంకా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో ఇస్తామని అధికారులు కూడా చెబుతున్నారు. 12 గంటల ప్రాంతంలో మొత్తం కూడా ఫైర్ అనేది ఒకసారి బ్లాస్ట్ అనేది జరిగిందని స్థానికులు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మంటలు కొంత అదుపులోకి వచ్చిన బ్లోఅవుట్ అనేది కొంత తగ్గింది, కానీ ఆ తీవ్రత అలాగే ఉంది. నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా అదే స్థాయిలో బ్లోఅవుట్ అనేది కనబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ బ్లోఅవుట్ ని కంట్రోల్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా వాటర్ స్ప్రే ద్వారా ఆ బ్లోఅవుట్ ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1995లో ఈ ఇరసమండల గ్రామంలో ఆ రింగ్ పాయింట్ ని ఒక బావిలాగా తవ్వారు. చమురు కోసం, సహజ వాయు కోసం తవ్విన తర్వాత దాదాపు 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రింగ్ ను ఓపెన్ చేశారు. చేసిన తర్వాత జనరల్ గా బ్లో అవుట్ అవ్వకుండా అక్కడ బ్లోఅవుట్ కు సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, కానీ ఆ ప్రికాషన్స్ అనేవి ఇక్కడ తీసుకున్నారా లేదా, ఆ పైప్ లైన్స్ లీక్ అవ్వకుండా దానికి సంబంధించినటువంటి క్లోజ్ చేసే విధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ అని ఉపయోగిస్తారు. కానీ ఈ నిన్న జరిగిన సంఘటనలో అలాంటి ప్రికాషన్స్ కానీ అలాంటి జాగ్రత్తలు ముందస్తుగా తీసుకోలేదు, కాబట్టి ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా అధికారులు కూడా నిర్ధారిస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం అధికారులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఎక్కడా ప్రాణాపాయం లేదు, ప్రాణ నష్టం కూడా జరగలేదు. కొంత ఆస్తి నష్టం అయితే జరిగింది. ప్రస్తుతానికి పరిస్థితి కూడా కొంత కంట్రోల్లోకి వస్తుందని అధికారులు చెప్తున్నారు. వాస్తవంగా 24 గంటల వరకు ఉంటుందని ముందుగా భావించారు, కానీ అది కొంత తెల్లవారుజామున కొంత తగ్గింది. మళ్ళీ కొంత బ్లో అనేది పెరుగుతున్న నేపథ్యంలో సాయంత్రానికి తగ్గుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు అన్ని రకాల చర్యలు ప్రయత్నాలు చేస్తున్న ఆ బ్లోని కంట్రోల్ చేయడానికి, మంటలను అదుపు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. వాటర్ ని తల్లి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఇతర కొత్త టెక్నాలజీ సాయంతో వాటిని కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక సిబ్బందిని కూడా తీసుకొస్తున్నారు. ఓఎన్జీసీ సిబ్బంది కూడా ఇప్పటికే ఇరుసుమండల గ్రామంలో సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఇక్కడ ఇంతకు ముందు ఎంపీ హరీష్ మాధురి కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఖచ్చితంగా దీంట్లో ఏదన్నా నిర్లక్ష్యం కానీ లేకపోతే వాళ్ళ తప్పిదం ఉంటే కనుక వాళ్ళ మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అయితే చెబుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో డీప్ ఇండస్ట్రీ అనే సంస్థ దీన్ని రీఓపెన్ చేసింది కాబట్టి డీప్ ఇండస్ట్రీ సంస్థ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఈ రిగ్గును ఓపెన్ చేశారా, ఇలా అనేక రకాల ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాలి. కాబట్టి వాళ్ళ దగ్గర నుండి విచారణ చేస్తామని కూడా ఎంపీ అయితే చెప్పారు. అధికారులు కూడా అదే చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ముందు పరిస్థితిని కంట్రోల్ చేయాలి, సాధారణ పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత మిగతా వాటి మీద దృష్టి పెడతామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ బ్లాస్ట్ జరిగిందా లేకపోతే ఓఎన్జీసీ సిబ్బంది పరిస్థితి అదుపు తప్పుతుంది కాబట్టి గ్యాస్ ఇతర ప్రాంతాలకు విస్తరించక ముందే కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఫైర్ ని ఆన్ చేశారా అనే దానిపైన
స్పష్టత రావాల్సి ఉంది. మనకంతున్న సమాచారం ఓఎన్జీసీ వాళ్ళు మాత్రమే దాన్ని ఫైర్ చేశారని కూడా తెలుస్తుంది. కంట్రోల్ చేయడానికి అంటే మిగతా ప్రాంతాలకు విస్తరించుకోకుండా ఇక్కడ మాత్రమే ఆ ఫైర్ ఉండే విధంగా, ఆ గ్యాస్ ఉండే విధంగా ఫైర్ చేశారంటుగా తెలుస్తుంది. దానిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో అధికారులకి ఇవ్వబోతున్నా. ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా చర్యలు కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఎర్తమండ గ్రామంతో పాటు లక్కవరం గ్రామ ప్రజలైతే పునరావాస గ్రామాల ప్రాంతాలకి తరలించారు. పునరావాస కేంద్రాలు అయితే గ్రామ ప్రజలు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఎస్ రాజేష్, మనం చూసాం సేమ్ ఇటువంటి ఘటనే 2014లో కూడా జరిగింది. 2014లో ఇటువంటి ఘటన జరిగినప్పుడు 23 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అసలు ప్రజెంట్ ఇక్కడ తీవ్రత ఎంత మేరకు ఉంది? ఇప్పటికైతే ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ కూడా తీవ్రత ఎంతగా భావిస్తున్నారు? ఖచ్చితంగా తీవ్రత అనేది చాలా ఎక్కువగానే ఉంది. బ్లో అనేది నిన్న సాయంత్రం చాలా భయంకరంగానే బ్లో వచ్చింది. బ్లాస్ట్ కూడా 2 సార్లు, నిన్న 12 గంటల ప్రాంతంలోను, తర్వాత 6 గంటల ప్రాంతంలో బ్లాస్ట్ కూడా జరిగింది. నిన్న మధ్యాహ్నం ఈ బ్లాస్ట్ జరిగిన సందర్భంలో ఎర్తమండల గ్రామంలో ఒక భూకంపం లాంటి వాతావరణం కనబడింది. భూమి కంపించిందని కూడా ఇక్కడ గ్రామస్తులు చెబుతారు. ఒకసారిగా భయాందోళనకు గురయ్యాము, బ్లాస్ట్ జరిగింది, భూకంపం ఏదైనా వచ్చిందని ఒక భయాందోళన గురయ్యమని స్థానికులు కూడా చెబుతున్న నేపథ్యంలో మళ్ళీ అలాంటి బ్లాస్ట్ సంభవిస్తుందా అనే ప్రశ్నలు కూడా ఇక్కడ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లోపల ఇంకా దాదాపు 20 నుంచి 40 వేల క్యూబిక్ల చమురు ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి అది తీవ్రత తగ్గిన తర్వాత మాత్రమే ఈ బ్లాస్ట్ అనేవి తగ్గే అవకాశం కనబడుతుంది. ఏదైనా జరగవచ్చు కాబట్టి ప్రజల్ని అప్రమత్తంగా ఉంచాము, ఖాళీ చేయించామని అధికారులు చెప్తున్నారు. ఎవరిని కూడా స్పాట్కి రానివ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి నిపుణులు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఫైర్ సిబ్బంది మాత్రమే సంఘటన ప్రాంతానికి వెళ్లి ఆ ఫైర్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కొంత కంట్రోల్లోకి వస్తుంది, కానీ పూర్తి స్థాయిలో ఎప్పుడు కంట్రోల్ వస్తుంది, ఆ బ్లోన్ ఎప్పుడు తగ్గుతుంది, సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుంది అనే దానిపైన ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎలాంటి క్లారిటీ కానీ అధికారులు ఇవ్వట్లేదు ప్రస్తుతం. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా మంట అంటించి అయితే పగటిపూట గ్యాస్ వ్యాప్తి చెంది పేలుడు జరిగి ఉంది కాబట్టి దాన్ని అట్లా ఆ విధంగా జరుగుంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. అయినప్పటికీ కూడా దాన్ని అంతా అదుపు చేసేందుకైతే అధికారులు ముమ్మరంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని భారీగా కూడా అదంతా కూడా కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా అదుపులోకి తెచ్చిన తరువాతే గ్రామంలోకి ప్రజలను అనుమతించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఇటువంటి ఘటన జరిగినప్పుడు 23 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. సో అటువంటి ఘటన పునరావృతం కాకుండా అధికారులు అయితే కసరత్తుగా కూడా ముమ్మరంగా వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఏం జరిగింది, బావి నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ గ్యాస్ అనేది లీక్ అయింది కాబట్టి, అలాగే మంటలు కూడా వస్తున్న క్రమంలో అసలు నిప్పు ఎందుకు అంటించారు, ఏం జరిగింది అన్న కోణంలో అయితే ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. అసలు అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి, ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారన్నది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ మాది ఇరుసుమన్న గ్రామం అండి. మేము కర్రీ పంట చేసుకుంటాం. వంటలు అయినాయి అంతేనండి. అంతే ఇలాగా వంటలు ఈ టైంలో నేను ఆలెక్కని వెళ్ళాను. అంతే పెద్ద సౌండ్ వచ్చిందండి. సౌండ్ వచ్చిన తర్వాత ఇంకా అసలు మొత్తం మాకు 2 చేలడ్డు మాట అండి. చేలడ్డు అయితే మొత్తం పొగంతా కమ్మేసింది. కమ్మేస్తే చుట్టుపక్కల వాళ్ళకి గ్యాస్ బండ్లో మేళ్ళు కట్టుకోమని చెప్పానండి సార్. చెప్పిన తర్వాత ఇంకా దానికి ఇంకా స్వాత ఆడతలేదు మేడం. ఇది చీరచింగ్ కట్టుకుని టైం కూడా లేదు మాకు. ఇంకా ఎవరు కూడా మాకు ఇంత ఇలాగా గ్యాస్ లీక్ అయిపోయిందని ఎవరు కూడా మాకు చెప్పలేదు సార్. చెప్పకుండా మేము మా పిల్లల ద్వారా, పిల్లాడు కాలేజీ నుంచి వచ్చి మా పిల్లోడు వచ్చి తీసుకొచ్చేదాకా కూడా మాకు ఇంత గ్యాస్ లీక్ అయిపోయింది ఇలా అంటుకుంటుందని కూడా తెలుసు సార్. ఆ కట్టుబట్టలతో ఇంట్లోంచి పిల్లల్ని తీసుకుని ఎలా వచ్చామో, మంచినీళ్ళు తాగి టైం కూడా లేదు సార్. అంతలా వచ్చామండి. ఈయనకేమో స్టంట్లు వేసారు. అతన్ని ఇంటికి రావడానికి అవకాశం లేదు. మాకు పిల్లాడు తీసుకుని కళ్యాణ మండపం కాడికి తీసుకుని వచ్చాడండి సార్. మాకు భోజనం చేసే అవకాశం లేదు, మంచినీళ్ళు తాగే అవకాశం లేదు. 5 నిమిషాలు తేడా మాకు దానికి 2 చేలడ్డండి. మా ఇంటికి దానికి ఎంతో తేడా కదండి సార్. మా ఇంటికి డైరెక్టర్ గాని కనిపిస్తుంది. నేను ఇలా వెళ్ళాను, అంతే పటకం పేలిన పెద్ద మంటలు ఒక్క చేలో ఊడుతున్నారు. వాళ్ళు కూడా పరుగుల్ని కొంత ఇలా తప్పుకోండమ్మా అని కూడా పోలీసులు కానీ ఎవరు కానీ మాకు చెప్పలేదండి. మేముగా బయటకు వచ్చామండి సార్. అసలు ఇంటికి వెళ్ళలేదు మేము సార్. ఇప్పుడు వరకు మేము ఇంటి మొత్తం చూడలేదు. మగవాళ్ళే వెళ్ళి చూసి వచ్చారంటే సార్. మా ఇల్లు ఎలా ఉందో, మేము ఎలా ఉన్నామో తెలియదు. పిల్లలకు మేము ప్రాణం భయంతో బయటకు వచ్చామంతే. అది కల్లారా చూసిన సంఘటన ఇంకా మర్చిపోలేక ఇక చేతులు కాళ్ళు చూడ వణుకు తగ్గలేదు సార్. రాత్రి తెల్లవారులు అలా పడుకోలేదు సార్. అంతలాగా కల్లారా నేను ఫస్ట్ సార్ చూశాను కాబట్టి అలాగే దడలా ఉండిపోయింది వణుకుని. నా పేరు బాబీ అండి. మాది ఇరుసుమండ, కోనసీమ జిల్లా. అయితే ఇక్కడ
మేము మార్నింగ్ 10 టైంకి లెగ్స్ మాల్ కూర్చుని ఉన్నామండి. అయితే ఏదో సౌండ్ వస్తుందని మేము అనుకున్నాం, అందరూ చెప్పుకున్నాం మాట. అప్పుడు ఇక్కడ రిగ్ వేస్తున్నారు కదా, ఏం కాదులే అనుకుంటే కంకర్ సౌండ్ అనుకున్నామండి, వర్క్ చేస్తున్నారు కదా అని. ఆ తర్వాత ఒకసారి బిల్డింగ్ పైకి అయ్యి ఒకసారి ఎక్కి చూస్తే స్మోక్ వచ్చేస్తుంది కొబ్బరి చెట్ల పైనుంచి. అప్పటికి మాకు భయం వేసిందండి, ఈ స్మోక్ ఎందుకు వస్తుంది, గ్యాస్ అయ్యి అని మేము అనుకుంటున్నాం. అప్పుడు ఒకసారి అందరికీ చెప్తే వెళ్ళి చూసినప్పటికీ పంచాయతీలో ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పాము. తర్వాత ఇంకెవరో ఇక్కడ అప్పటికప్పుడు ఎవరో రారు కాబట్టి మాకు మేమే ప్రతి ఇంటికి వెళ్ళి కరెంట్ అయ్యి కట్టించేసి మెయిన్లు అయ్యి ఇలా లీక్ అవుతుందని చెప్పి స్కూల్ పిల్లలు అందరినీ పంపేసి ఇలా మా ప్రెసిడెంట్ గారు మేము ఇలా చేసామండి. తర్వాత ఇక్కడ ఆఫీస్లో చెప్తే తర్వాత ఎన్ని గంటలకు ఫైర్ అయింది తమ్ముడు? అది ఫైర్ అయితే 11ంటికి అయిందండి. ఫైర్ అయితే ఓకే. స్టార్టింగ్ అయితే రావడం 10ంటికి అయిందండి. ఓకే, స్టార్టింగ్ 10 గంటలకు జరిగిందా? అవునండి. వాళ్ళు ఓఎన్జీసీ అధికారులు ఎటువంటి హెచ్చరికలు చేయలేదు మీకు? అప్పుడు చేయలేదండి. అప్పుడు అందరూ రియేట్ అయిన తర్వాత వాళ్ళు ఫాస్ట్గా వచ్చారండి. ఓకే, వాళ్ళు రావడం అది ఇంకా మామూలుగా వాళ్ళు ఫైర్ చేయకపోతే వాటికి గోడపల్లి ఇటు లక్కవారం ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేశారంటున్నారు, ఎంతవరకు వస్తున్నది? అవునండి, చేశారని చెప్పారండి. అంటే మేము చూడలేదండి, అంటే రానివ్వరు కదా. అయితే చేసిన తర్వాత పెద్దగా సౌండ్ వచ్చింది, బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. అవునండి, అంటే ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఇంకా స్టాప్ చేశారండి. అది చేయడం మంచిదే అయిందండి. ఇంకా అంటే ఇప్పుడు దాన్ని ఎలా ఆపుతారు అన్నది మనం చూసుకోవాలండి. అందరినీ మీరు ఏం కోరుకుంటున్నారు గ్రామస్తులు కానీ? అదేనండి, మరి వీళ్ళింటిది మళ్ళీ ఇంకెప్పుడు రాకుండా ఇక్కడ మాకు ఉండకూడదని మేము అనుకుంటున్నామండి. చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు అయింది అది క్లోజ్ చేసండి? అదైతే 15 years అవుతుందండి. అవునండి, అవును, 15 years అవుతుంది. రీసెంట్గా ఎప్పుడు ఓపెన్ చేశారండి? అది మొన్న ఒక 30 days అవుతుందండి. 1 year బ్యాక్. అవునండి, 30 days అవుతుందండి మళ్ళీ ఓపెన్ చేసి. అంటే పెట్రోల్ పడ్డదని చెప్పారండి. అది అప్పటికి మేము జనం అందరికీ ఎవరికల్లా అటులో వెళ్ళిపోవడం, ఇంకెవరికల్లా ఇంక సొంతకి వెళ్ళిపోయారండి. ఇక్కడ మీరు పునరావాస కేంద్రానికి వెళ్ళారు, మీరు ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళిపోయారు? అదేనండి, చుట్టాల ఇంటికి వెళ్ళిపోయామండి మేము. చాలామంది అయితే ఇంకా దగ్గరగా ఉంది కాబట్టి లక్కవరం కళ్యాణ మండపంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాగా మళ్ళీ జనసేన వాళ్ళు అవి భోజనాలు అవి పెట్టించారండి వాళ్ళకి. శ్రీ అండి, ఇది మా ఊరు ఇరిసిమండ. ఇదిగోండి చూసారా ఎలా ఉందో. ఇక్కడ నిన్న 12 గంటల నుంచి గ్యాస్ లీక్ మొదలైందండి. అది తెలిసిన దగ్గర నుంచి ఎవరైనా వచ్చి సమాచారం ఇవ్వాలి కదండి. సమాచారం ఇవ్వకుండా అది ఇక్కడే మనుషులు ఉన్నారు, మా ఇల్లు ఇక్కడేనండి, పేలిపోయిందంటండి. అందరూ ప్రాణప్రాయంతో ఎలా అయిపోయారో తెలుసండి. కొంతమందికి బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు ఎలా వెళ్తారు చెప్పండి. ఏదైనా ఫెసిలిటీ చేయాలి కదా. అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళాలో కూడా అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా ఏమి సమాచారం చెప్పకుండా ఎలాగండి. అప్పుడు ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది కాబట్టి దగ్గరికి తెలిసింది కాబట్టి అందరూ వెళ్ళారు కాబట్టి అక్కడ కొన్ని ఎవరైనా భోజనాలు ఎవరు ఎలాగున్నారు, అసలు ఫెసిలిటీ ఉందండి, ఏమీ లేదు. నైట్ ఎప్పటికో డాక్టర్స్ వచ్చారు, తర్వాత దేవవర ప్రసాద్ గారు వచ్చారు, తర్వాత చూస్తామని చెప్పారు. ఇప్పుడు మార్నింగ్ అందరూ అలాగే ఉన్నారండి, అక్కడ ఏమీ లేదండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమీ లేదండి. అసలు కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు కదా, మరి మీరు అక్కడ చేసామన్నారండి. కానీ ఏదండి చూసారు కదా మీరు ఎలా ఉందండి. అసలు నిన్న ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో, ఏదో కొంచెం తగ్గిందని చెప్తున్నారండి. మాకైతే ఏం కనిపించట్లేదు మరండి. అందరూ ఏమో భయంతో ఎలా పడితే అలా ఉన్నారండి. అక్కడ తినడానికి కానీ పడుకోవడానికి కానీ ఫెసిలిటీస్ కూడా అంతమంది సరిపోకూడండి ఆ ఫంక్షన్ హాల్లోని. మరి అక్కడ ఏమో అలాగుంది. మేమేమో చూడండి నిన్న ఎవరికి సమాచారం ఇవ్వలేదండి. కనీసం ఇలా తెచ్చుకుని 2 రోజుల దాకా ఇలా ఉంటుందని చెప్పాలి కదండి. మామూలుగా వచ్చామని చెప్పారండి అండి. ఇప్పుడు వచ్చి అందరూ ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారండి, పట్టుకుని వెళ్తున్నామండి. నేను ఈస్మంట మా ఊరు వస్తారండి. మేము నిన్న ఇక్కడ మేము మేము లేనంటి వాళ్ళమండి. ఇక్కడ గింజలు కొట్టుకుంటున్నామండి. గింజలు కొట్టుకుంటుంటే గింజలు ఎత్తి అందరు ఖాళీ చేయండి అంటే ఎక్కడికక్కడ పరిగెత్తిని వెళ్ళిపోయారండి. మేము కాలినడుగుతూ పరుగులు పెట్టుకుంటే గుండాకపోతుంది భయం వేసి పరుగులు పెట్టుకుంటే వెళ్ళామండి. ప్రాణం పోతుందని కంగారండి. అసలు అవకాశం లేకుండా ఎలా పరిగెట్టామంటే అలా పరిగెట్టామండి. ఎక్కడికక్కడ ఖాళీ చేసామన్నారు, వెళ్ళామండి. అసలు ప్రాణం పోతుందా ఉంటుందా అని వెళ్ళే వరకు కూడా టెన్షన్ అండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? కొడుకు కూతురుండండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మా అక్కడ తోడుకోలు గారు ఇంటికాడ ఉన్నారండి. మేము వెళ్ళే అవకాశం లేకుండా ఎంతో టెన్షన్ పడిపోతా, గుండాకపోతుంది మన భయం అండి. అలాగే పరుగులు పెట్టుకుంటూ నల్లపోతున్నాం, పరిగెట్టలేకపోతున్నాం.
అలాగా వెళ్ళామండి. ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో ఏమైనా పెట్టారమ్మా మీకు భోజనాలు కానీ టిఫిన్ మార్నింగ్? అయితే మా తోడుకోలు గారి ఇంటికి వెళ్ళామండి. కళ్యాణ మండపానికి మా ఊరు జనం అందరూ అక్కడే ఉన్నారండి. మొత్తం ఈ 4 ఊర్లు కూడా ఇవాళ ఖాళీ చేయమన్నారంటే ఇసుమండి ఖాళీ చేయమన్నారు కదండి. అన్ని ఊర్లు ఇప్పుడు 4 ఊర్లు అక్కడికి పంపించారంటండి. మేమైతే మా అక్కడికి వెళ్ళామండి మా తోడుకోలు గారి ఇంటికి. ఇప్పుడు ఎందుకు వచ్చారమ్మా ఇంటికి మరి మీరు? కొంచెం బట్టలు ఏమి తీసుకోకుండా ఇలాగ వెళ్ళిపోయామండి. బట్టలు 2 జతలు తీసుకుందామని వచ్చామండి. పేలిదప్పటికి ఇక్కడే ఉన్నామండి. ఖాళీ చేయమన్నారు కానండి. మేము ఎన్ని రోజుల నుంచి మొదలు పెట్టారమ్మా ఈ రిగ్ వర్క్? ఎప్పటి నుంచో చేస్తున్నారండి వాళ్ళు. అంటే నిన్న రీసెంట్గా చేశారు అంటున్నారు. అవునండి, నిన్నే బాగా పేలిపోయి మొత్తం గ్యాస్ లీక్ అయిపోతుంది ఖాళీ చేయండి అన్నారండి. వాళ్ళు చెప్పలేదులేండి. మాకు మీగే ఇది లీక్ అయిపోతుంది అని ప్రెసిడెంట్ గారు వచ్చి లీక్ అయిపోతుంది ఖాళీ చేయమన్నారండి. ఖాళీ చేయమంటే వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నారండి. సర్దుకుంటే అక్కడ పేలిపోయేటప్పటికి మేము ఇక్కడే ఉన్నామండి. పెద్ద సౌండ్ వచ్చేసిందండి. ఇంక పరుగులు పట్టుకుంటా ఎలా నడిచాం మాకే తెలియకుండా వెళ్ళామండి.